హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కడప ట్రక్ బ్లాగ్స్. మన బండి సిమెంట్ లోడ్ అయితే అయిపోయింది. మళ్ళీ మనం రిటర్న్ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయితే అయిపోయామండి. సో దారిలో వెళ్తూ మన డాబా దగ్గరికి అయితే ఆపేసి రోటీ అండా కీమా తీసేసుకొని తింటే సూపర్గా అయితే ఉంది. నైట్ టైం నేను ఎక్కువగా రోటీస్ అయితే తింటానండి, అన్నం అయితే తక్కువగా తింటాను. రోటీ అనేది ఆయిల్ అయితే ఉండదు ఈ డాబాలలో అయితే చేసేటివి. రోటీ తినేసి మనం జర్నీ స్టార్ట్ అయిపోయి 3 గంటలకు అయితే గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేసాను. పొద్దున్నే 8 గంటలకు చూడండి ఒకసారి మంచు ఎలా కురుస్తుందో. అమ్మాలీలు అయితే 9 గంటలకు వస్తారు. మన బండి వచ్చేసి ఫస్ట్ బండి. మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్ చేసుకొని మనం అయితే మట్టికి అయితే లోడ్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ బండి అయితే పెట్టుకున్నాను, కొద్దిగా తొందరగా అన్లోడ్ అవ్వాలని చెప్పేసి. మన బండిలో డస్ట్ ఉంటే అసలు ఒప్పుకోనండి. సో పొద్దున్నే బ్రష్ అలా చేస్తూ డస్ట్ అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. బండి ఎక్కువగా నీట్గా పెట్టుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం. నాకే కదండి, డ్రైవర్ అనే వాళ్ళకి చాలామందికి నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ముఖ్యంగా నేను వచ్చేసి మంచి క్వాలిటీ క్లాత్ అయితే వాడతాను. మన బండి క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది, ఎలా అనిపించింది మీకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వాడే బట్ట చాలా స్మూత్గా ఉండాలి కాబట్టి నేను ఇలాంటి క్వాలిటీ బట్టస్ అయితే వాడతాను. నేను అన్లోడింగ్ చేసేసుకొని మనం జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామండి. దారిలో చికెన్ బిర్యానీ అయితే లాగించాను. టేస్ట్ అయితే మనం అనుకున్నంత లేదు కానీ పర్లేదు, బాగా మంచిగానే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి టైర్లు అయితే చేంజ్ అయితే చేపిస్తున్నాను, స్టెప్పులు కొడుతున్నాయని చెప్పేసి. లోపల బ్రేక్ లైనింగ్లు ఎక్కువగా అరగడం వల్ల అక్కడైతే డస్ట్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది కదా. మనం వచ్చేసి ప్రతి 5,000 కిలోమీటర్కి ఒకసారి టైర్లు అయితే మార్పిస్తాను. మీరు ఎన్ని వేల కిలోమీటర్కి ఒకసారి మార్పిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.